అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచ్లు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 12,782 మంది 71,071 మంది వార్డు సభ్య స్థానాలకు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 57,22,465 మంది ఓటర్లు 38,337 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 మండలాల పరిధిలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 281 పంచాయతీలు, 2,408 వార్డులకు నోటిఫికేషన్లు ఇవ్వగా 38 సర్పంచ్లు, 553 వార్డులు ఏకగ్రీవం అవగా 241 పంచాయతీలకు 1,832 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక బరిలో 4,684 మంది అభ్యర్థులున్నారు. 3,28,016 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వందన, పంచాయతీ ఎన్నికల సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రెండో దశ పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం కావడం జరిగింది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం వస్తున్నారు. మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాలోని నల్గొండ జిల్లాలో 10 మండలాలకు సంబంధించి రెండో విడత పంచాయతీ సర్పంచ్ అలాగే వార్డు సభ్యులకు సంబంధించి పోలింగ్ అయితే ప్రారంభమైంది. మొత్తం 281 పంచాయతీలకు గాను 38 పంచాయతీలు సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగిలిన ఏదైతే పంచాయతీలకు 241 పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ అయితే కొనసాగుతుంది. సూర్యాపేట జిల్లాకు సంబంధించి 8 మండలాల్లో రెండో దశ పోలింగ్ అయితే ప్రారంభం కావడం జరిగింది. మొత్తం 8 మండలాలకు సంబంధించి 181 గ్రామ పంచాయతీల్లో దాదాపుగా 23 పంచాయతీలు ఏకగ్రీవం కావడం జరిగింది. ఏదైతే 158 సర్పంచ్ ఎన్నిక కోసం అయితే పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 5 మండలాల్లో రెండో దశ పోలింగ్ ప్రారంభం కావడం జరిగింది. మొత్తం 150 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందులో 10 సర్పంచ్లు ఏదైతే ఏకగ్రీవం కావడం జరిగింది. దాదాపుగా 140 సర్పంచ్ ఎన్నికలకు మాత్రం పోలింగ్ అయితే ప్రారంభమైంది. మిగతా వార్డులకు సంబంధించి కూడా చాలా వరకు ఏకగ్రీవాలు కావడం జరిగింది. మిగిలిన ఏకగ్రీవాలు కాని వార్డు మెంబర్లకు కానీ ఇటు సర్పంచ్ పదవుల కోసం అయితే పోలింగ్ ఉదయం అయితే 7 గంటలకు ప్రారంభం కావడం జరిగింది. ఈ పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. మొత్తం దాదాపుగా ఏదైతే ఈ పోలింగ్ కు సంబంధించి 1000 మంది వరకు పోలీసులను బందోబస్తు కోసం నియమించడం జరిగింది. దాదాపుగా 2,500 మందికి పైగా పోలింగ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బంది ఏ వార్డుకు ఆ వార్డు పోలింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి వార్డుకు ఏదైతే మొత్తం పోలింగ్ బూత్ కు సంబంధించి ఏదైతే ఆర్ఓ ఉంటారో ఆ తర్వాత వార్డు పోలింగ్ బూత్ కు సంబంధించి పీఓలు ఓపీఓలు కూడా నియమించడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో ఈ పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే కౌంటింగ్ సంబంధించి ఏ వార్డుకు ఆ వార్డు కూడా కౌంటింగ్ మొదలు పెడతారో ఆ కౌంటింగ్ సంబంధించి కూడా అధికారులను అయితే నియమించడం జరిగింది. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసి వారు రెండవ దశకు సంబంధించి పోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ఈ ఏదైతే రెండో దశ పోలింగ్ ఏదైతే ఉందో ఆ పోలింగ్ అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభం కావడం జరిగింది. ఇటు కోదాడకు సంబంధించి దోరకుంట గ్రామంలో ఒక వార్డు సభ్యుడు తను బరిలో నిలిచి ఉన్నారు. పోలింగ్ బూత్ వద్ద కొబ్బరికాయ కొట్టి ఓటును వేసేందుకు పోలింగ్ బూత్ లోకి వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆశ్చర్యంగా అతన్ని చూడడం జరిగింది. మరోవైపు ఇటు సూర్యాపేట కావచ్చు, నల్గొండ, యాదాద్రి భువనగిరి 3 జిల్లాలకు సంబంధించినటువంటి రెండో దశ పోలింగ్ అయితే ఉదయం ప్రారంభం కావడం జరిగింది. ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో పోలింగ్ అయితే కొనసాగుతుంది. సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ గ్రామాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద 4 లేదంటే 5 చొప్పున పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. మామూలుగా ఏదైతే పోలింగ్ జరిగేటువంటి కొన్ని గ్రామాల్లో ఇద్దరు పోలీసులను నియమించడం జరిగింది. ఇటు ప్రతి వార్డుకు సంబంధించి పోలింగ్ ఉంటుంది కాబట్టి పోలింగ్ అయితే కొనసాగుతుంది కాబట్టి ఎక్కడా కూడా
బారులు తీరినట్టుగా కూడా అయితే ఓటర్లు అయితే కనిపిస్తలేరు. ఎందుకంటే మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి 250 వరకు ఓటర్లు ఉంటారు. చిన్న గ్రామ పంచాయతీలకు అయితే 100 వరకు ఓటర్లు ఉంటారు. కాబట్టి ఏ బూత్ వార్డుకు సంబంధించి పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో బారులు అయితే తీరి కనిపిస్తలేరు. ఎవరు వచ్చిన వెంటనే ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తున్నారు. కాబట్టి ఎక్కడైనా డివైడ్ గా వాడుతున్నాయి. కాబట్టి ఏదైతే ఓటు హక్కునైతే తొందరగా వినియోగించుకొని వెళ్తుండడం తోటి ఇప్పటికే దాదాపుగా ఉదయం 7 గంటలకు ప్రారంభం అయినటువంటి పోలింగ్ ఇప్పటికే దాదాపుగా 30% వరకు నమోదైనట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు సర్పంచ్ కి సంబంధించి గులాబీ కలర్ బ్యాలెట్ పేపర్, అలాగే వార్డు మెంబర్ కు సంబంధించి వార్డు సభ్యునికి పోలింగ్ కు సంబంధించి వైట్ పేపర్ ను వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఓటర్లకు కూడా అవగాహన కల్పించారు. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య. ఇట్లా ఇటు నుంచి వేసిన ఓటు గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.